నమస్తే. తెలంగాణలో సర్ కొనసాగుతుంది. జూన్ 25న స్టార్ట్ అయినటువంటి సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ఓటర్లకు సంబంధించి మొత్తం డాటా సేకరిస్తున్నారు గదా! అసలు ఓటర్లు ఎవలు, నకిలీ ఓటర్లు అనేది. ఈ జూన్ 25న స్టార్ట్ అయింది. జూలై 24 వరకు కొనసాగుతది. అంటే ఈ ఫాములు, ఈ బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతున్నారు. వీళ్ళతో పాటు బిఎల్ఏలు గూడా తిరుగుతున్నారు. వీళ్ళు ఇంటింటికి తిరిగి ఫామ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఫామ్ ఇచ్చి దాంట్లో ఫిలప్ చేసి వాళ్ళకి బిఎల్ఓలకు ఇవ్వాలి. ఇక ఈ ఈ సక్కదనానికి మామూలు ప్రశ్నలు కాదు, చాలా డౌట్లు ఉన్నాయి. 2002కు సంబంధించిన దాని మ్యాపింగ్ కావాలంట ఇప్పుడున్న దానికి. ఇప్పుడున్న ఓటర్లు ప్లస్ 2002లో ఉన్నోళ్ళు మ్యాపింగ్ కావాలంట. అది మ్యాపింగ్ కావడానికి దానికి సంబంధించిన డాటా ఎవరి దగ్గర దొరుకుతలేదు. చాలా ప్రశ్నలు, మామూలు ప్రశ్నలు కాదు, చాలా ప్రశ్నలు. ఎంత నిర్లక్ష్యం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కనీసం గ్రామాలల్లో డప్పు కొట్టి గిట్లా బిఎల్ఓలు వీళ్ళు వస్తారు, మీ ఇంటికి వస్తారు, ఓటర్కు సంబంధించిన ఒక సర్వే జరుగుతుంది, నకిలీ ఓట్లు ఏంది, ఒరిజినల్ ఓట్లు ఏంది, ఇదంతా ఉంటుంది, ఇదంతా ప్రక్రియ కొనసాగుతుంది, మీరు రెడీగా ఉండండి, అనుమానాలు పెట్టుకోకండి, మీకు అంతా వచ్చి బిఎల్ఓలు లేదా బిఎల్ఏలు అందరు చెప్తారు అని ఒక్క ప్రచారం చేయలేదు. ఓ సభ పెట్టలేదు, గ్రామ సభలు పెట్టలేదు, ఓ తప్పెట ప్రచారం చేసి చెప్పలేదు. దీంతో ఇప్పుడు ఏమైంది, బిఎల్ఓలు ఇంకా తమాష ఏంటంటే బిఎల్ఓలకు కూడా సరిగా అవగాహన లేదు. వాళ్ళు ముప్పు తిప్పలు పడుతున్నారు గ్రామాలల్లో. హైదరాబాద్లో అయితే మరీ ఘోరం. ఎన్నెన్ని ప్రశ్నలు. అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ సెటిల్ అయినరు. వీళ్ళు ఏంటంటే అక్కడ ఓటు పెట్టుకోవాలన్నా ఇక్కడనా ఏంది రకరకాల ప్రశ్నలు. ఆ 2002 ఓటర్ లిస్టుకు ఇప్పుడు దానికి మ్యాపింగ్ లేదు. ఆ ఫామ్ ఇచ్చిన దాంట్లో 3 కాలాలు ఉన్నాయి. ఎందుకో అంత జల్లెడ పడుతున్నారు. అయితే హైదరాబాద్లో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోండి ఈ భయానికి. పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, నా ఓటర్ కార్డు లేదు అని భయానికి అరెస్ట్, దగడికే భయపడ్డాడు. ఇంత పిరికోలు కూడా ఉంటారు చూడు భూమి మీద. అరెస్ట్ చేస్తే ఏమైతే చేసిండ్రు, అయితే ఏమైతే సంపరు కదా. ఈ తమాష ఏంటంటే ఎవడో చంపుతాడు, ఎవడో ఏదో వేస్తాడని కొందరు వాళ్ళే చచ్చిపోతారు. అదే జరిగింది హైదరాబాద్లో. ఉత్త భయానికి ప్రాణం తీసుకున్నాడు. ప్రాణం తీసిన ఎస్ఐఆర్ భయం. హైదరాబాద్లో ఉరేసుకునే వ్యక్తి ఆత్మహత్య. పాస్పోర్టు డాక్యుమెంట్లలో తప్పుగా పేరు సరి చేసుకునేందుకు లక్షలు ఖర్చంట. సర్ జాబితాలో పేరు లేదని జైలుకు పంపుతారని ఆందోళన. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో తన పేరు లేదని తనను ఎక్కడ జైలుకు పంపుతారనే భయంతో హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎక్కడైనా స్థానికులు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షేక్ ముజీబుర్ రెహమాన్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. పాస్పోర్టుతో పాటు పలు డాక్యుమెంట్లలో తన పేరు తప్పుగా పడడంతో వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటికే అతను లక్షల్లో ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా ఆయన ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేదని, తనను జైలుకు పంపుతారని అన్నీ ఆయనే ఊహించుకున్నాడు. తన పేరు లేదని, తనను జైలుకు పంపుతారని, తాను జైలుకు వెళ్తే భార్య, పిల్లలు ఏమవుతారనే భయంతో ముజిబుర్ రెహమాన్ ఇంటి బయట ఉన్న షెడ్డుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి అన్నీ ఆయనే ఊహించుకున్నాడు. మొదటి కా నుంచి చివరి వరకు. ఇంత భయస్థులు, ఇంత అనుమానం వ్యక్తులు ఉంటే ఎట్లా? ఏం జరుగుతుంది? అయితే అవుతుంది ఏమన్నా కానీ. ఈ సర్బాయర్కే చనిపోయాడట. మరి ఈయన ఎక్కడైనా ఇప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆయన వచ్చి ఈడ సెటిల్ అయ్యడా, లేకపోతే ఈ రోహింగ్యాలది కూడా నడుస్తుంది దేశంలో. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన హైదరాబాద్లో కూడా ఉన్నారు వాళ్ళు. పాత బస్సులు అటు సైడే ఉంటారుగా. మరి ఆయన ఏందో ఈయన పేరు లేదని జైలుకు పంపుతారని, పిల్లలు ఏమవుతారో అని భయానికి చచ్చిపోయింది ఈయన. ఇంత పిరికోళ్ళు ఉన్నారు. ఏం చేస్తా, 4 రోజుల్లో 1.50 కోట్ల పత్రాల పరిశీలన. తెలంగాణలో ఈ నెల 25 నుంచి మొదలైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతున్నది. ఈ 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,43,17,635 ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం ఓటర్లలో 42.33% ఫారాలు పంపిణీ పూర్తయిందని పేర్కొంది. అయితే ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీలో రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఇవాళ జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బిఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఆయా ప్రాంతాల్లో ఆందోళన నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు బిఎల్ఓల సమక్షంలోనే బిఎల్ఏలు ఉండి
ఏంటి పత్రాలు అందించాలి, వాళ్ళకి ఇట్లా అందించాలి, ఇవి నింపియని రాని వాళ్ళకి చెప్పి తెలియకపోతే. కొందరు అత్యుత్సాహంగా బిఎల్ఏలు ఏం చేస్తున్నారంటే ఆ కలర్ జిరాక్స్లు తీసి వాళ్ళే ఇస్తున్నారట. ఇంకా కొన్ని కొన్ని ఇండ్ల దగ్గర వాళ్ళే సొంతంగా నింపుతున్నారట. రాజకీయ రంగు పులుముకున్నది ఇదంతా. ఇదంతా ఏంది కారణం? బిఎల్ఓలకు సరిగా అవగాహన లేకపోవడం, పని ఒత్తిడి, సిబ్బంది కొరత, ఇదన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ కాలంలో 3 కాలాలు ఇచ్చిండ్రు. అంత లెంత్ అవసరమా? అంత లెంత్ అవసరమా? కాకపోతే 2 నెలలు పెట్టరాదు, 3 నెలలు పెట్టరాదు, నెల రోజులనే అయిపోవాలా ఈ ప్రక్రియ? ఈళ్ళదో పెద్ద పెద్ద పంచాయతీ ఉంది. అప్పుడు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఆయన ఏదో సర్వే పెట్టిండు. అన్ని డీటెయిల్స్ ఏముండయి ఏం లేవు. బర్రెల కానించి గొర్రెల కానించి. రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఒకటి పెట్టిండు. ఈ ఈ ఈ ఇప్పుడేదో ఎన్నికలది. ప్రజలకైతే ముప్పు తిప్పలు. వీళ్ళు బాగానే ఉండరు రాజకీయ నాయకులు. తాపకోగరొస్తారు, సర్వే అంటారు, ఎక్కడి నుంచో అంత రప్పిస్తారు. అది ఏముండదు, ఉత్తది ఏముండదు. కేసీఆర్ సర్వే చేసి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి సర్వే చేసి మొన్న డాటా రాసుకొని ఇంటింటికి తిరిగి ఏదో సర్వే చేసుకున్నారు కదా, డాటా రాసుకుని ఏం చేసిండ్రు. ఇదంతా టైంపాసే తెలుసా. సరే ఇది ఓ రకంగా దొంగ ఓట్లను 100% తీసేయాలి, అది కాదంటలేం. కానీ బిఎల్ఓలకే సరిగా అవగాహన లేదు. మళ్ళీ బిఎల్ఏలు వచ్చిండ్రు. రాజకీయ పార్టీలను నమ్ముకున్నది ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం బిఎల్ఏలను పెట్టింది. బూత్ లెవెల్ ఏజెంట్లను వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది కదా బూత్ లెవెల్ ఏజెంట్లు ఎట్లుంటుందంటే ఏ బూత్లో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏ పార్టీకి వీళ్ళు ఓట్లు వేస్తారని వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు కుట్ర చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని ఉండయి. ఈ హైదరాబాద్లో బోరబండలేమో ఈయన అన్ని ఊహించుకొని ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎట్లుంది చూడు. ఈ ఈ ఈ భూమి మీద లేకపోతే మనుషులకు అత్యంత భయంకరమైనది ఏంటంటే మనం ఊహించుకొని మనల్ని తగ్గించుకొని నష్టపోయేదే 100%. ఈయన కూడా ఆయనను తగ్గించుకొని ఊహించుకొని ఏదో అవుతుందని ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఇది అసలు కథ. అట్లా ఉంది. కానీ ఈ ఎస్ఐఆర్ పై చాలా భయాలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై విపరీతమైన భయాలు, విపరీతమైన డౌట్లు ఉన్నాయి. మరి ఏం చేస్తారో జూలై 4, 24 వరకే లాస్ట్ డేట్ ఉంది. పొడిగించాల్సిందే తప్పదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.